రాముడు కృష్ణ కాలంలో ఏదో ధర్మం 4 పాదాలు నడిచిందంట. అప్పుడు అంత పాజిటివ్గా నడిచింది. తర్వాత త్రేతాయుగం వచ్చినప్పటికి 2 పాదాలకు వెళ్ళింది. ఇప్పుడు 1 పాదమే నడుస్తుంది. అంటే ఒకడు మంచోడు ఉంటాడు, 3 చెడ్డోళ్ళు ఉంటారు. ఈ ముగ్గురిలో ఈ ఒక్కడు ముగ్గురిని మార్చక్కల్లా. ఈ ముగ్గురిని మార్చక్కర్లే. ఇప్పుడున్న సొసైటీలో 3 వంతులు చెడు ఉందండి, 1 వంతే మంచి ఉంది. అదేందా? ఆ 1 వంతు మంచిని ఈ 1 వంతు కాపాడితే చాలు. 1 వంతు 200 అవ్వక్కర్లా, అయ్యే టైం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? కరోనా లాంటి ఇంకో 2-3 వస్తే అప్పుడు వస్తాయి. ముందు ముసలి పండుగ కంగారు, జస్ట్ శాంపిల్ కరోనా. అలాంటివి ఎన్నో ఉన్నాయి మనకు వచ్చి. మిగతా మీకు ఏం జరుగుతుందంటే, విశ్వంలో ఏం జరుగుతుందంటే, ఈ స్పేస్లో చాలా డస్ట్ పేరుకుపోతుంది. అదంతా వచ్చి భూమి మీద పడుతుంది, ఫారెస్ట్ అడవుల్లో పడుతుంది. పడి పేరుకొని కొత్త రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు పుడుతున్నాయి. అది మీకు ఎవరైనా బయట WHO కానీ ఇది కానీ అది తెలుసు, చెప్తే విని చచ్చిపోతాం మనం. అంత దారుణమైన బ్యాక్టీరియాలు, వైరస్లు పుడుతున్నాయి ఆ డస్ట్ వల్ల భూమి మీద. స్పేస్లో మనం వేసే ఇవన్నీ ఇది మన పొల్యూషను, ఇదంతా ఓజోన్ పోయి ఫ్యాక్టరీస్ ఇచ్చేది, ఇదంతా డస్ట్ మళ్ళీ డస్ట్గా తయారై అడవుల్లో పడుతుంది. అంతా అక్కడ పేరుకుని చాలా రకాల వైరస్లు పుడుతున్నాయి. సో అవి కానీ అటాక్ చేయడం మొదలెడితే ఏముండదు. సో దాన్ని తట్టుకోవాలంటే మన ఇమ్యూనిటీ బాగుండాలంటే మట్టింట్లో ఉండాలి, బావి నీళ్ళు తాగాలి. ఏం సింపుల్ లాజిక్. బావి నీళ్ళు, మట్టిల్లు, ఇంటి చుట్టూ 4 రావి చెట్లు, మారేడు చెట్లు, వేప చెట్లు ఇవి ఉన్నాయనుకోండి, ఏ రేడియేషను, ఏ వైరస్ మీ దరిదాపులు రాదు. వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్. మామిడి, రావి, మర్రి, వేప, కదంబం, ఈ 5 వృక్షాలు కానీ మన ఇంటి చుట్టూ ఉంటే మీకు వైరస్, రేడియేషన్, రేపొద్దున రేడియేషన్ ఎంత ప్రభావం మనకి. రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం. ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకలు చచ్చిపోతున్నాయి, ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయి. ఇక ఈ 5Gలు 6Gలు వచ్చాయనుకోండి, ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది. మనకేం లేదు, ఎంత మంచిగా ఉన్నా, ఎంత బాగున్నా బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చేస్తాయి. వేప, కదంబం, మారేడు, ఇవి మొక్కలు. మామిడి మీకు అడవుల్లో అడవి మామిడి ఉంటాయి, బోల్డ్ మొక్కలు అడవిలో. అడవి మామిడి అని, నరమామిడి అంటారు వాటిని. అవి ఉంటాయి, అవి వేసుకోవచ్చు. ఎన్ని కొంచెం హైబ్రిడ్ వచ్చినా ఆ మామిడి. ఇందులో కూడా పాత చెట్లు ఉంటాయా, వాటి టెంకలు పడతాయా? ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ క్రితం చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు, వాటి టెంకలు ఉంటాయా, మామిడి పళ్ళు, అవి కప్పెడితే మొక్కలు వస్తాయి కదా, అవి వేసుకోవచ్చు. అవన్నీ ఒక మామిడి చెట్టు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెరిగింది అనుకోండి, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేసేయగలదు చెట్టు. 5 కిలోమీటర్ 5 km, అంత పవర్ఫుల్. మారేడు కానీ, రావి కానీ, ఇవన్నీ కూడా. రావి మీకు రేడియేషన్ రాకుండా చేయడంలో వెరీ పవర్ఫుల్ ప్లాంట్ రావి. ల్యాబులు చేసేది నాన్ వెజిటేరియన్. నాన్ వెజ్ మీకు ఫ్రెష్ ఎక్కడది, పోనీ నాట్ ఎక్కడది? అన్నీ బాయిలర్స్, అంటే ఫారాల్లో పెంచుతున్నాం. అంటే 6 నెలలు 8 నెలల్లో పెరగాల్సిన దాన్ని 40 రోజుల్లో పెంచేసి దానికి ఫుల్గా కుక్కి మందులేసి చేస్తే ఏమవుతుంది, జబ్బరు ఎక్కువ. నేను అనేది ఏంటంటే, బతకడం కోసం సిటీలో ఉండాలి, పని అయిపోయాక సిటీ దగ్గరలోని పల్లెటూరులోకి వెళ్ళిపోవాలన్నమాట. బతకడం కోసం సిటీకి వెళ్ళి పని చేయాలి, సాయంత్రం పల్లెటూరు వెళ్ళిపోవాలన్నాను. లేకపోతే 4 రోజులు పని చేసి 2 రోజులు వచ్చి పల్లెటూరులో బతకాలి. అప్పుడు పెరుగుతుంది లైఫ్. ప్లాస్టిక్ ఏం చేయలేం, ఆపలేం మనం. అంటే మళ్ళీ మనం అంటే కొంత ప్రపంచాన్ని అంతా మనం కాపాడలేం, భారతదేశంలో మనుషులందరూ మనం కాపాడలేం. సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే, కొంతమందినైనా కాపాడాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం పల్లెటూరుని తయారు చేయాలి. పల్లెటూరు కూడా పాడైపోయాయి ఇప్పుడు. పల్లెటూరు కూడా మనకన్నా అడ్వాన్స్గా ఉన్నాయి. పల్లెటూర్లు హైదరాబాద్ సిటీ కన్నా అడ్వాన్స్గా ఉన్నాయి, మీకు తెలియదేమో. కుర్రోళ్ళు అంత ఫాస్ట్గా ఉన్నారు సెల్ ఫోన్లు వచ్చాక. కాబట్టి పల్లెటూరుని ఏం బాగు చేయలేం, కానీ పల్లెటూరుని తయారు చేయగలం, కొత్త పల్లెటూరుని తయారు చేయగలం. ఓకేనా? చేస్తే ఆ పల్లెటూరు ఎలా ఉండాలి, దాని రూల్స్ రెగ్యులేషన్స్ పెడతామంటే, ప్లాస్టిక్ తేకూడదు, ఇలాంటివన్నీ పెట్టామనుకోండి, నెమ్మదిగా ఒక పల్లెటూరు తయారవుతుంది. అలాంటి ఊళ్ళు వాళ్ళు చేసుకుంటారు రేపొద్దున్న. పూర్వం ఏంటంటే అందరికీ ఏంటంటే ఆత్మజ్ఞానం కావాలి, అంటే ఆత్మదర్శనమో లేకపోతే సిద్ధి పొందాలి, ఒక అన్నీ ఉండేవి.
కానీ వాళ్ళకి ఏంటంటే ఇంకా సిద్ధి పొందాలి అంటే ఏం చేసేవారు, ఆశ్రమాలకు వెళ్ళిపోయేవారు. అవునా కదా? ఇప్పుడు అలా పల్లెటూరుకి వచ్చేస్తారన్నమాట. అంటే నాకు ఇంత చాలు అని ఎవరైతే లిమిటేషన్కి వచ్చేస్తాడో అది చక్కగా పల్లెటూరుకి వచ్చేస్తాడు, పల్లెటూరు కట్టుకుంటారు అనమాట. ఆ పల్లెటూరు ఎలా ఉండాలో మనం ఒక మోడల్ కట్టి మనం చూపిస్తే నెక్స్ట్ తరం ఆ పల్లెటూరులో తయారు చేసుకుంటారు.